డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం బాగా దుమారం రేపుతోంది. మొన్ననే విదేశాల నుంచి వచ్చిన ఈ ప్రభాకర్ రావుని సిట్టు బృందం, ఆయన మాజీ ఎస్ఐబి ఓఎస్టీగా పనిచేసిన ఈ ప్రభాకర్ రావుని, దాంతోపాటుగా మరొక అధికారి అయిన ప్రణీత్ రావును కూడా ప్రశ్నిస్తుంటే అనేక రకాలైన అంశాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అందులో మంచి హైలైట్ అయిన అంశం ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ రికార్డింగ్లు మొత్తం జగన్మోహన్ రెడ్డికి వినిపించాడు కేసీఆర్ అనేది ఇప్పుడు బయటకు వస్తుంటే అందరు నోరు నొక్కునే లాంటి పరిస్థితి అయింది. ఇక ఇంతకంటే కొసమెరుపైన అంశం ఏమిటంటే, తమ సొంత ఇంట్లో ఉన్న కవిత ఫోను కూడా ట్యాపింగ్ చేశారు అనేది ఇంకా ఆశ్చర్యం గొలిపే విషయంగా బయటకు వస్తుంది. అసలు ప్రభాకర్ రావు ఏం చెప్పాడు, దానికి ప్రణీత్ రావు ఇచ్చిన సమాధానాలు ఏమిటి, సిట్టు రాబడుతున్న అంశాలు మొత్తం ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వినిపించాల్సిన పరిస్థితులు ఏమొచ్చాయి అనేది మొత్తం పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన కుండబద్దల ప్రేక్షకుల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే చాలా తొందరగానే నా వీడియోలు మీ దాకా చేరే అవకాశం ఉంది. కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాపింగ్ ఆ రోజుల్లో బాగా సంచలనం గొలిపిన అంశం. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో అటు రేవంత్ రెడ్డి, అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డిని, ఇటు పక్క రాష్ట్రం సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ఒక కాల్ రికార్డింగ్ని బయటపెట్టి, దాంతోపాటుగా స్టింగ్ ఆపరేషన్ అనే పేరుతోటి ఈ రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మరి ఆ తరువాత మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశానికి, ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని వదిలేసుకొని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి ఇక్కడ అమరావతి ఈ ప్రాంతంలో బస్సులో ఉండి కూడా కొన్నాళ్ళు ఇక్కడ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ రకంగా మరి చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టారు అనేది ఇందులో క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని బూజుదులిపి బయటకు తీశాడు. గతంలో కేసీఆర్ ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశాడో మొత్తం బయటకు వస్తుంటే చాలా రకాలైన అంశాలు, ఎన్నో రకాలైన దుర్మార్గాలు మొత్తం బయటపడ్డాయి. జడ్జీల ఫోన్ ట్యాపింగ్ చేయటం కానీ, సినిమా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు అనగానే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కొన్ని గుర్తొస్తుంటాయి. ఆనాడు సమంత, నాగార్జున, కేటీఆర్ వీళ్ళ మధ్య జరిగిన దీన్ని, ఆ సంభాషణని మరి కొండా సురేఖ బయట పెట్టింది. దాని మీద తర్వాత కేసులు అవటం కానీ, సారీలు చదవటం కానీ ఎలాంటివి జరిగినప్పటికీ మరి ఒక పెద్ద దుమారం అయితే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఆ రోజున జరిగిందనేది ఇప్పుడు బయటకు వస్తుంది. అసలు కవిత ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, సొంత ఇంట్లో ఉన్న మనుషుల మీద కూడా వాళ్ళకి నమ్మకం లేక కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని అంటే ఈ రోజున అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. మరి కవిత అయితే ఈ రోజున బీజేపీకి దూరంగా ఉండాలనే దాంట్లోనే, లేకపోతే బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయబోతున్నారు అంటే వీళ్ళ మీద ఇలాంటి కేసులు మొత్తం తిరిగి పైకి తోడి తీసుకుని వస్తే గనుక బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇంకా అంతర్ధానం అయిపోవటమే. కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇంకా అందులో ముఖ్యమైన నాయకులు మొత్తం జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఆల్రెడీ కవిత ఒకసారి ఈ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది. ఆ దెబ్బకి భయపడిపోయిన ఈ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ బీజేపీలోకి పార్టీ విలీనం చేయబోయారు. మరి ఇది కవిత చెప్పిన అంశమే. కాకపోతే మరి ఏ కారణానికి ఆగిందో, ఎంతవరకు ఆగింది అనేది కూడా బయటకు వస్తుంది. అసలు ఇంకా ఫోన్ ట్యాపింగ్ అంశానికి వచ్చేటప్పటికి సిట్టు బృందం ఈ ప్రభాకర్ రావుని అట్లాగనే ప్రణీత్ రావుని ఇద్దరిని విచారణ చేశారు. సపరేట్గా విచారణ చేసిన ప్రభాకర్ రావు చాలా అంశాల్లో తనకేం తెలియదు అన్నట్టుగానే చెబుతున్నాడు. అసలు తనకు అధికారం లేదన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్న, అధికారం ఇంకెవరి దగ్గర ఉంటుంది, కేసీఆర్ చెబితే ఇక మొత్తం అయిపోతాయి, ఇంకా అందులో వేరే ఆప్షన్ ఏం లేదు. కాకపోతే కేసీఆర్కి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కువ ఇష్టమైన మనిషి. చాలా రకాలుగా ఆ విషయం కూడా బయటపడిపోయింది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ అంటే వారాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాట్లాడే మాటలను సైతం వాళ్ళు ట్యాప్ చేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి అవన్నీ వినిపించారు.
దాంతోపాటుగా కవిత ఎవరితోని ఏం మాట్లాడుతుంది, ఏమన్నా మంతనాలు చేస్తుందా అనే అంశం మీద కూడా మరి ఆవిడ మీద కూడా నమ్మకం లేకుండా నిఘా పెట్టారు అంటుంటే మరి ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది. చాలా అంశాలు కేసీఆర్కి తెలియకపోయినా ఆ రోజు సీఎంగానే కేసీఆర్ ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ ఈ మంత్రాంగం అంతా నడిపాడు. దాదాపుగా కేటీఆర్కి హరీష్ రావుకి మొత్తం అన్ని విషయాలు బాగా తెలుసు అనేది కూడా ఈ రోజున బయటపడిపోతుంటే ఇక వాళ్ళు మరి ఫార్ములా 1 కేసులోనూ మరి ఇతరత్ర ధరణి కేసుల్లోనూ వీటిల్లో ఏసీబీ విచారణ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కేటీఆరే అసలు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి ప్రపోజల్ తీసుకొచ్చాడు అనేది కూడా ఈ రోజున అందరూ నమ్మాల్సిన పరిస్థితి వచ్చి కూర్చుంది. దీంతో పాటు ఇప్పుడు కవిత అయితే మరో కొత్త పార్టీ పెట్టుకోవడానికి సిద్ధపడుతుంటే ఇక చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కాల్ రికార్డింగ్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి విని ఏం చేసి ఉంటాడు అనంటే తన ప్లాన్లు తాను చేసుకుంటాడు. అధికారంలో ఉన్న అప్పుడు చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఫోన్ రికార్డింగ్లు తనకు దొరికితే తాను ఏమైనా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా అసలు ప్రతిపక్ష నాయకుడిగా మారిన తర్వాత 19 తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నిఘా పెట్టడం చాలా అంశాల్లో. అప్పట్లో అయితే కేసీఆర్ చంద్రబాబు గారి మీద ఒంటికాల మీదకి వచ్చాడు. నాకు తెలంగాణలో ఇబ్బంది పెట్టడానికి మీరు ఎన్నికల్లో పాల్గొని ఇక్కడికి వస్తారా, మీ అంతు తేలుస్తాను చూడు, మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను చూడు, జగన్మోహన్ రెడ్డిని అధికారంలో సీట్లో కూర్చోబెడతాను చూడు అని చెప్పి ఆయన వచ్చింది చేసిన తతంగం అంతా ఇంత కాదు. యాతావాత ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటితో పాటుగా ఇప్పుడు బయటకు వస్తున్న ఈ సమాచారం, ఫోన్ ట్యాపింగ్ సమాచారం బట్టి ఎంతో పెద్ద కేసులు అయ్యే అవకాశం ఉంది. అసలు ఆ పార్టీలే అంతర్ధానం అయిపోయేదాకా ఈ వ్యవహారం వస్తుంది అని అంటే ఇక బీజేపీని ఆశ్రయించటం తప్ప వీళ్ళకి వేరే మార్గం లేదు. అటు కేసీఆర్ అయినా సరే తన బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా సరే వైఎస్ఆర్సీపీని మరి బీజేపీలో విలీనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలోనే మనం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనే దాని మీద కానీ మొన్ననే వైసీపీ కూడా బీజేపీలో విలీనం అవడానికి సిద్ధపడుతుంది అనే దాంట్లో కూడా ఇట్లాంటి కొన్ని మ్యాటర్స్ ద్వారానే అవన్నీ బయటకు వచ్చాయి ఆ రోజున. కానీ ఈ రోజును చూస్తే అసలైన వ్యవహారం మొత్తం బయటపడుతుంటే వీళ్ళు నిజంగానే విలీనం అయిపోతారేమో అని కనపడుతోంది. యాతావాత చూస్తే ఈ వ్యవహారం మొత్తాన్ని బేస్ చేసుకుని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు యాక్చువల్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత గట్టిగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పట్టుకోలేదు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయుల ద్వారా ప్రతిపక్ష నాయకులు కానీ జడ్జీలు కానీ అందరి అధికారులు కానీ మొత్తం ఫోన్లు ట్యాప్ చేయించాడు. మరి ఇక్కడ నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినట్టుగా తన ఫోన్ కాల్ రికార్డింగ్స్ తనకే పిఎస్ఆర్ ఆంజనేయులు వినిపించాడనంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పుడు ఎంత పెద్ద దుమారం అయితే రేగుతుందో ఇక్కడ కూడా మొదలు పెడితే అంతకంటే పెద్ద దుమారమే రేగే అంశం కనపడుతుంది. యాతావాత చూస్తే మరి చంద్రబాబు నాయుడు మీద ఉండే ద్వేషం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని ఎలా ఏకం చేసింది, ఇద్దరూ కలిసి ఒకేసారి పార్టీలు పోగొట్టుకునే రకంగా ఏ విధంగా చేసిందనేది అందరికీ అర్థమైపోవటం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.